మనకి ఏ వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఎమ్మెల్యే ఏ రోజు కూడా మనకు కనపడిన పాపాలు కూడా పోలేదు. మనం ఇవన్నీ మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిని చేసుకోవాలనే అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ గాంధీనగర్ లో మన బూతుల్లో 4 బూతుల్లో కూడా మంచి మెజార్టీ తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ అనే ఉద్దేశంతో గాంధీనగర్ డాక్టర్ సునీల్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చేసాడు. 2014-19లో సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ గాంధీనగర్ లో ఎంత డెవలప్ అయింది, అది 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్ల రోడ్డు చేసిన ఘనత సునీల్ కుమార్ గారికి నారా చంద్రబాబు నాయుడు. భాస్కర్, గురవయ్య, సురేంద్ర, వెంకటేష్, రవి శ్రీనివాసులు, శ్రీనివాసులు, గోవింద్ రాజమ్మ, అమాస శ్రీనివాసులు, దేవా, ఈగ రాజా, సుజాత, బట్టేపాటి సుజాత, గోవింద్ భావన, సింగర్ మీనాక్షి, మాతంగి యేసుపాటి పెంచులయ్య, తాళపాటి పెంచులయ్య, మందా పెంచులయ్య, ఆదర్శమ్మ, కూరపాటి ఆదర్శమ్మ, మాతంగి చిన్నయ్య, చూడు చేసినటువంటి మా పెంచలయ్య, మా కృష్ణయ్య, ఇక్కడ ఉన్నటువంటి పటాస్ కోటి, ముఖ్యంగా కోటి గతంలో కూడా మా దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ మా గూటికి వచ్చాడు. కోటికి మనస్ఫూర్తిగా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి యువతకి, అలాగే నాయి బ్రాహ్మణ నాయకులకి, అలాగే ముఖ్యంగా జనసేన యువతకి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. ఓకే, చాలా సంతోషం. ఈరోజు దాదాపు 200 కుటుంబాలు గాంధీనగర్లో చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే చాలామంది యువత వచ్చినందుకు వాళ్ళకు కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నా. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, మనకి కాలాతీతం అయిపోతుంది, పార్టీలో జాయినింగ్స్ చాలామంది చేరేటువంటి పరిస్థితి ఉంది. నేను చెప్పేది మీకు అంతా ఒకటే, నేను ఓడిపోయినా గెలిచినా గూడూరులో ఉంటా, వేరే ఊరికి పోయే పరిస్థితి కాదు. మీరు చూస్తుంటారు కరోనా టైంలో కూడా మొత్తం మా నాయకులు ఏర్పాటు చేసినటువంటి కూరగాయలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, మొత్తం తిరిగి మనం ఇచ్చాం. అలాగే ఏ సమస్య వచ్చినా నేను ముందుండి పోరాడే మనిషిని. గతంలో ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అని చెప్పి రోడ్డు మీద ఇళ్ళన్నీ కుట్టేటప్పుడు కూడా ఆపినటువంటి వ్యక్తిని కూడా నేనే అని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. గతంలో ఇక్కడ దొంగ పట్టాలతో పేదవాళ్ళని నమ్మించి ఒక పట్టా 4-5 వాళ్ళకి అమ్మేటువంటి అలాంటి వాళ్ళని కూడా కట్టడి చేసింది ఈ సునీల్ కుమారే అని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడంతా కూడా పేదవాళ్ళని మోసం చేసి లక్షలు తీసేసుకొని ఒకరి పట్టా ఒకరి మీద రిజిస్ట్రేషన్ చేసేటువంటి పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, మేము ఓడిపోయామని చెప్పి ఈ మధ్య 5 సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. రేపు 2 నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం. ఇలాంటి వాళ్ళని తాట తీస్తారని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే మనుషులు మనం ఉపేక్షించకూడదు. ఒక్కసారి మోసం చేసినాడు మళ్ళీ మోసం చేస్తారు. ఒక్కసారి మాటలన్నీ మోసపోతే జీవితాంతం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మధ్య తెలియజేస్తున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలా, నీకెందుకు ఓటు వేయాలని మీరు అడగచ్చు. తెలుగుదేశం నాకు ఓటు వేయాలంటే ముందు నేను లోకల్ని, నేను గూడూరు సంబంధించిన వాడిని, మీతో ఉండేవాడిని. తర్వాత అభివృద్ధి అంటే నేనున్నప్పుడు చేసిన తప్ప తర్వాత ఎవరు చేయలేదు. అభివృద్ధి చేసింది నేను. మీ రోడ్లు ఇచ్చినా, ఎల్ఈడి లైట్లు ఇచ్చినా, అరే లోకేష్ బాబు గారు పుణ్యాన 20 లైట్లు వెళ్తున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి సర్పంచ్లు కానివ్వండి, లైట్ ఆరిపోతే వెలిగించేటువంటి పరిస్థితి లేదు. అయితే అది వాళ్ళ తప్పు కాదు. ఎందువల్లంటే గవర్నమెంట్లో వచ్చిన డబ్బంతా కూడా వచ్చినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయే కార్యక్రమం కాబట్టి పాపం సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ కూడా టౌన్లో కలిశారు. టౌన్లో కలిసినందువల్ల ఉపాధి హామీ మొత్తం ఎత్తేసారు. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అందరూ ఉపాధి హామీ పనులు పోతునేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉపాధి హామీ పనులన్నీ ఆపేసి ఈరోజు అందరూ పేదవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి మేము ఒకసారి గుర్తు చేస్తున్నా. అయితే తల్లి జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిస్తే అమ్మఒడి ఎంతమంది బిడ్డలుంటే ఇంట్లో అంతమందికి ఇస్తానని చెప్పాడు. ఏమన్నా చెప్పలేదా? చెప్పండి. అందరికి ఇచ్చాడా? తర్వాత గెలిచిన తర్వాత చూసినట్టు అనలేదు, ఒకరికే ఇస్తా. అది ఎంత ఇస్తారు? 15,000 అన్నాడా? ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? 13,000 ఇస్తున్నాడు. అంటే పక్కా మోసం దగా జగన్మోహన్ రెడ్డి గారిదని మీకు అర్థమైంది. అట్లాగేమ్మా నేను గెలిస్తే పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు లేదా? చేశాడా? బెల్ట్ షాపులో ఎక్కువ పెట్టేశారు. మందు కూడా 70 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఈరోజు 200, 300. నువ్వు 13,000 రూపాయలు అమ్మ ఒడికి ఇస్తూ నాయన బుడ్డికి దాదాపు 50,000 దాకా ఉన్నాం మా ఊరి దగ్గర నుంచి. నిజమాపదమ్మా, వాస్తవాలు చెప్పండి. ఆ మందు తాగితే ఈరోజు రకరకాల వ్యాధులు, ముఖ్యంగా పెరాలసిస్, స్ట్రోకులు, హార్ట్ అటాకులు, అలాగే పిచ్చిగా అయిపోవడం, ఎక్కువ కైపెక్కి వాళ్ళు ఏమో మాట్లాడి ఇతరుల పైకి పోయి గందరగోళం చేసేటువంటి పరిస్థితి. ఇందులో చెప్తున్నాడు, గతంలో బ్రాండెడ్ మద్యం ఉండింది. ఈ గవర్నమెంట్లో బ్రాండెడ్ మద్యం లేదమ్మా. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు తయారు చేసిన మందు మీకు ఇస్తున్నారు. మొత్తం స్పిరిట్ వేసి రంగులు పూసి ఇచ్చేస్తున్నారు. మీకు ఆ మందు తాగేటప్పుడు ఆ పేరు కూడా మీకు తెలియదు. మీరు అక్కడికి పోయి 200 మంది ఉందా, 300 మంది అంటారు. అంతే. ఆయన 200 ఇస్తారు, 300 చేయాల్సిందే. మీరు తగ్గి దానికి లే, బ్రాండెడ్ దానికి లే. బ్రాండెడ్ అయితే ఇబ్బంది పడతారు, మీరు పోలీసులు అరెస్ట్ చేస్తారు బ్రాండెడ్ అయితే. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారని చెప్పి తెలియజేస్తున్నామమ్మా. అలాగే ముఖ్యంగా మీ చేతికి అంతా కూడా పాంప్లెట్ ఇచ్చున్నాం. దాంట్లో సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడి నుంచి గూడూరు నుంచి పోటీ చేసిన అభ్యర్థులు రెడీగా వస్తున్నారు. అంటే ఇక్కడ అభ్యర్థులు లేకనా? ఎస్సీల్లో ఎవరు అభ్యర్థులు లేరా? ఎక్కడి నుంచో వేరే ఊరిలో వచ్చి ఇక్కడ దిగుమతి చేసుకొని మనం గెలిపించాలా? గెలిపించి మనకు కనిపించకుండా తిరుగుతారు. ఏదైనా సమస్య వస్తే మనతో మాట్లాడరు. వాళ్ళు కలవాలన్నా మనకి పేదవాళ్ళకి ఎంట్రీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు సునీల్ కుమార్ ఏ ఆర్థికంగానో లేదా ఇంకో బలంగానో నాకు
ఎక్కడా పెద్ద పలుకుబడి లేదు. అయినప్పటికీ సామాన్య కార్యకర్త నుండి ఈ స్థాయికి నేను వచ్చానంటే మీ అందరి సహాయ సహకారాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పేదవాళ్ళు 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 వీళ్ళందరూ కూడా నా వెనకాల ఉన్నారు. సునీల్ కుమార్ జోలికి పోతే పేదవాళ్ళంతా ఒకటి అవుతారనేటువంటి భయం పెద్దవాళ్ళు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నాకంటే పేదవాళ్ళు అంటే నాకు ప్రాణం. నేను కూడా ఈ యొక్క ఎస్సీ కులం నుంచి వచ్చిన వాడిని. ఈరోజు కూడా మురికి వాళ్ళలో నివసిస్తున్న వాడిని. నేనేమి నెల్లూరులో ఇల్లున్నా కానీ నేను గూడూరులోనే కాపులు ఉంటున్న వ్యక్తి అని చెప్పి మీద నేను తెలియజేస్తున్నా. అట్లాగే అటువంటి కరోనా టైంలో సిటీ స్కాన్ ఈ డివిజన్లో ఎక్కడ లేదు. చంద్రబాబు నాయుడు గారిని కాళ్ళు పట్టుకొని సిటీ స్కాన్ హాస్పిటల్ తీసుకొచ్చిన వ్యక్తిని ఈ సునీల్ కుమార్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే డయాలసిస్ సెంటర్ ఎక్కడా లేదు ఈ డివిజన్లో. నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారితో మాట్లాడి గూడూరు తీసుకొచ్చిన వ్యక్తిని నేనే అని చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, క్షయవ్యాధి యంత్రాన్ని గూడూరు తీసుకొచ్చింది నేనే అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇన్ని కార్యక్రమాలు చేశాం. మీ ముందు మీ రోడ్డు డబల్ రోడ్డు చేసినటువంటి వ్యక్తిని కూడా నేనే అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈ గాంధీనగర్లో జరిగిన అభివృద్ధి ప్రతి దగ్గర సిమెంట్ రోడ్డు కానీ గ్రావెల్ రోడ్డు కానీ వేసినటువంటి పరిస్థితి కూడా ఇదే సునీల్ కుమార్ నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప ఈ 5 సంవత్సరాల్లో తట్టడి మట్టి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే సంతోషం, గాంధీనగర్లో ఉన్నటువంటి అన్ని బూతుల్లో కూడా అంత పెద్ద గాలిలో కూడా నాకేం పెద్ద మైనస్ రాల. కొన్ని బూతులు మెజార్టీ వచ్చాయి. అంటే మీరు సునీల్ కుమార్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. ఈసారి ఆ స్వల్ప మెజార్టీ పనికిరాదమ్మా. మనం చాలా మైనస్లో ఉన్నాం. ఆ స్వల్ప మెజార్టీ పనికిరాదు. ఇప్పుడు అందరూ పార్టీలోకి వచ్చేసారు. ఇంకా అవతల ఒకరిద్దరు ఉంటారు. ఆ ఒకరిద్దరు కూడా త్వరలో పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి నాయకులు బలమైనటువంటి నాయకులు. మీరు అంతా ఒకటైతే ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా 1000 నుంచి 2000 వరకు ఈ యొక్క గాంధీనగర్లో 3 బూతుల్లో మెజార్టీ వస్తుందని చెప్పి ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందువల్లంటే ఇక్కడ నాయకులు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు, రోషం ఉన్నటువంటి నాయకులు, మాట మీద ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి వ్యక్తి పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం ఏదో సరే జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తెలుగులారా, మొట్టమొదటి వరం తల్లి మనకి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు మనతో వచ్చిన తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఏంటమ్మా? ఫ్రీ. తర్వాత మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే బస్సు ఎక్కి పైసా ఛార్జీ లేకుండా ఆడవాళ్ళు మొత్తం తిరగచ్చు. సంతోషం మీకా? ఏమా? తర్వాత మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే, ఇది జగన్ వాగ్దానం కాదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం. అన్ని 15,000. ఒక్క బిడ్డ చదివితే 15,000, 2 పిల్లలు చదివితే 30,000, 3 చదివితే 45,000, 4 చదివితే 60,000 రూపాయలు. వితౌట్ ఎనీ కండిషన్స్ ఏం లేవు. అంటే కరెంటు బిల్లు ఎక్కువ ఉంది కండిషన్ లేదు, స్కూటర్ ఉంది కండిషన్ లేదు, అట్లాగే ముఖ్యంగా పొలం ఉంది అనేటువంటి కండిషన్ లేదు. బీ కార్డు ఉన్నటువంటి అందరూ కూడా ఈ పథకాలు వర్తిస్తారని చెప్పి నేను తెలియజేస్తుంటారు. అట్లాగే ముఖ్యంగా మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలు ఉంటే వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా. 60 సంవత్సరాల తర్వాత మామూలు పెన్షన్ ఇస్తారు. మీ ఇంట్లో తల్లికి 50 సంవత్సరాలు ఉండి బిడ్డకి 23 సంవత్సరాలు ఉంటే తల్లికి 1,500 ఇస్తారు, బిడ్డకి 1,500 ఇస్తారు నెలకి. అట్లాగే అత్తకి 55 సంవత్సరాలు ఉండి కోడలికి 30 సంవత్సరాలు ఉన్న అత్తకి 1,500 ఇస్తారు, కోడలికి 1,500 ఇస్తారమ్మా. అంటే ఎంతమంది 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రకారం ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ వస్తుంది. అంటే మీరు చాలామంది కూర్చోరు పెన్షన్. మీరు మాకు అన్నడుతున్నారు పెన్షన్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి పెన్షన్ ఇచ్చేదాన్ని రెడీ చేశారని చెప్పి నేను తెలియజేస్తుంటారు. అట్లాగే మీ ఇళ్ళలో తల్లి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఏమా అంటే నెలకి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తారమ్మా. యువకులు ఉన్నది కింద వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు నెల 3,000 పడుతుంటుంది. రేపు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఫిలప్ చేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే మీకు పొలాలు కానుంటే అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా మీ అకౌంట్లో పడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను. అట్లాగే ఇప్పుడే ఉదయం చెప్పాడు నీళ్లు రావట్లేదు ఎస్టీ కాలనీ. అమ్మాయి రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే
అన్ని ఇళ్ళకి మినరల్ వాటర్ మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని తెలియజేస్తున్నాము. అట్లా ఖచ్చితంగా ఎస్టీ కాలనీ కూడా మంచినీళ్ళు ఇస్తామని చెప్పి ఉదయకి నేను ఇక్కడ నుంచి ప్రమాణం చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇందులో చెప్తున్నానమ్మా, ఇది సూపర్ 6 అంటే మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు తెలిసిన తర్వాత మరిన్ని ప్రజా ఆకర్షణటువంటి పథకాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అనమాట. అంటే పెన్షన్ పెంచవచ్చు, అలాగే ఇండివిజువల్ ఇల్లు డబ్బులు పెంచవచ్చు. అలాగే ఈరోజు ఇల్లు అని ఒకటి కూడా ఇల్లు ఏంటంటే జగన్ కాలనీ అని చెప్పి ఒక జన అంటారా 300 తిన్నా ఏంది అదే మూరా జన ఈ జానా పెద్ద ఇల్లు కట్టి పెళ్లి చేసుకుంటే భర్త బయట భార్య లోపల. ఏమ్మా భార్య లోపల ఉంటే భర్త బయట ఉండాలా? అటువంటి ఇల్లు కడుతున్నాం. ఇప్పుడు చూసారో చూడలేదు, అంతా నాసిరకం ఇల్లు పడిపోతాయి. ఎక్కడ కూడా స్లాబ్ ఇట్లా కింద స్లాబ్ వేసి అట్టే ఎత్తి పైన పెట్టేస్తున్నారు. ఏమన్నా నిజమా చెప్పండి? మన గవర్నమెంట్ లో, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇళ్ల కాడ మీకు స్థలం ఉంటే బ్రహ్మాండమైనటువంటి 3 లక్షల చిల్లర పెట్టి ఇల్లు కట్టించినటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా బిల్లు వచ్చి రాని ఇళ్ళన్నిటి కూడా గెలిచిన తర్వాత 5-6 నెలల్లో మీ అందరికీ పూర్తి బిల్లు కూడా ఇప్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మొత్తం ఎస్సీలకు ఇచ్చేటువంటి 27 పథకాలని రద్దు చేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెల్లారా ఈరోజు మన బిడ్డలు స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివే పరిస్థితి చంద్రబాబు గారు ఉంటే ఈయన వచ్చి రద్దు చేశాడు. మన బిడ్డల్ని విదేశాలకు పంపిస్తే 15 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈయన వచ్చి రద్దు చేశాడు. అట్లాగే ఈరోజు మీకు సంక్రాంతి వచ్చినప్పుడు ఒక సంచి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు స్టోర్కి పోతే. ఈరోజు సంచి వచ్చేసిన పెద్ద మనిషి ఈ మనిషి. అట్లాగే మనలో ఉన్న చనిపోతే అప్పటికప్పుడు వచ్చి బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు ఇచ్చి తర్వాత 15-16 రోజుల తర్వాత 1,95,000 మీ అకౌంట్లో వేసే కార్యక్రమం చంద్రన్న బీమా అనేటువంటి ఒక మంచి పథకాన్ని ఈ పెద్ద మనిషి ఎత్తేసాడమ్మా. అట్లాగే తల్లి 5 రూపాయలకి అన్నం, పేదవాడు కడుపు నుండే 5 రూపాయలకు పోయిన అన్నా క్యాంటీన్లు ఎత్తేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే దళితుల్ని కోట కొచ్చినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నామమ్మా. డాక్టర్ సుధాకర్ ఒక మాస్టర్ అడిగినందుకు ఆయన విధులు వేసి చొక్కా చెప్పి 2 చేతి అధికారులు కట్టేసి చంపేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నామమ్మా. అట్లాగే అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే ఆయన జైలు నుండి వస్తుంటే అపూర్వమైన స్వాగతాన్ని పలికింది ఈ వైఎస్ఆర్ స్టేట్ అని చెప్పి తెలియజేస్తాం తరుణారా. అట్లాగే మన ఎస్సీ బిడ్డ ఇతర కులాల వాళ్ళని ప్రేమిస్తే రాత్రి వచ్చి ఆ బిడ్డ గుడిసెలో పడుకొని ఉంటే వాళ్ళ నాయన్ని ఆ బిడ్డ 3 చెల్లెల్ని నిప్పంటించినటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నామ్మా. అట్లాగే ముఖ్యంగా ఒకరు మనవాడు కాదవాడు అప్పు ఒక యజమాని దగ్గర తీసుకుంటే ఆయన వచ్చి లేని సమయంలో ఆయన బాధ్యతలకు వచ్చి అతను డబ్బు అడిగితే అయ్యా ఆయన వేరే ఊరికి కూలిపోయిపోయినాడే వచ్చిన తర్వాత ఇస్తానంటే ఆ మనిషిని కాలుతో కొట్టి ట్రాక్టర్ ఎక్కించి చంపేసినటువంటి పెద్ద మనుషులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళపైన కేసులు పెట్టే వాళ్ళపైన అవసరం అనుకుంటే ఎస్సీ ఎస్టీలపైనే కేసులు పెడతారు. ఎక్కడ ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ సపరేట్ యాక్ట్, కానీ దీంట్లో ఎస్సీ ఎస్టీలపైనే కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీలు ఆపరేషన్ కార్యక్రమం తెలియజేస్తున్న తెల్లారా. అలాగే బీసీ సోదరులు కూడా ఉన్నారు. ఈరోజు బీసీ సోదరులు కూడా ఒక మంచి చట్టాన్ని రేపు 5వ తేదీ డిక్లేర్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నామమ్మా. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా చట్టం ఉందో బీసీలకు కూడా అటువంటి చట్టాన్ని తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి మీకు తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్స్ లోను రద్దు, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు రద్దు, బీసీ కార్పొరేషన్ లోన్లు రద్దు, అలాగే మైనార్టీ కార్పొరేషన్ లోన్లు రద్దు, అన్నీ రద్దు చేసేసి కేవలం ఆయన మద్యం, ఇసుక, అలాగే క్వార్జీ, అలాగే గ్రావెల్ ఇదన్నీ కూడా మొత్తాన్ని దోచుకునేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మీకు తెలుసు ఇక్కడ నుంచి క్వార్జీ ఏ విధంగా తీసేస్తున్నారు, అలాగే ఈరోజు శ్రీపురం మండలంలో సిలికా ఏ విధంగా దోచుకుంటాం, అలాగే గ్రావెల్ అకౌంట్ అక్కడ ఎత్తేసే కార్యక్రమం. చెప్పాల్సిన అవసరం లే, నీది భూమి అయినా కానీ వాళ్ళు ఎత్తేస్తారు. నువ్వేమైనా అడిగితే నీ పేరు కేసు పెడతారు, లేకపోతే వాళ్ళు అడిగినప్పుడు ఇదో తెస్తాం మీకు దత్తాచిన గమ్ముడు, లేకపోతే మీరు కేసు పెట్టి పోలీసులు కొట్టిస్తారు. ఈ విధంగా దౌర్జన్యాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెమరగీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పి మెదడిని తెలియజేస్తున్నామమ్మా. ఏ కేసులు లేకపోయినా లోపల వేస్తున్నారు.
కావాలని కేసులు కల్పించుకొని లోపలేస్తున్నారు. ఈరోజు ఈ వేదిక నాయకులు రేపు లేకపోతే ఈ నెల రోజుల్లో మా పైన ఎన్ని కేసులు పెడతారు? ఇప్పుడు మా పైన 14 కేసులు పెట్టారు తల్లి. 14 కేసులు మా పైన. మేమేమైనా రౌడీలమా, గోండాలమా, ఏమైనా చంపామా? చెప్పండి. మేము పిట్ ప్యాకెట్లమా, దొంగలమా? నా పైన 14 కేసులు పెట్టారమ్మా. ఇంక 2 నెలలు ఎన్ని కేసులు పెడతారో కూడా మేము కూడా రెడీగా ఉన్నాం. ఎందువల్లంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులకి, అయ్యా మీ పైన కేసులు పెడితే భయపడద్దు, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక్క కలంపూడితో కేసులు రద్దు చేస్తారని చెప్పి మేందరికి హామీ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడద్దు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కలిసి ఉంటే మనల్ని ఎదుర్కొనే దమ్ము ఈ వైఎస్ఆర్సీపీ అని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. అలాగే జనసేన కార్యకర్తలు సొంత మా తమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యుల్లో మీరు కూడా చేయిపోయారని చెప్పి జనసేన నాయకులు కూడా నేను తెలియజేస్తున్నాను. మనిద్దరం కలిసి ప్రజల్లో చైతన్యం తెచ్చి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మీరు అందరూ కష్టపడాలని తెలియజేస్తున్నాను. అట్లాగే యువత చాలా మంది వస్తున్నారు పార్టీలో చేరడానికి. గతంలో మేము యువతను ఎత్తుకున్నాం. ఎవరు యువత వచ్చేది కాదు. ఎవరు ఫోన్ ఆన్ చేసినా రావాలి జగన్ ఆ పాటలు పెట్టేది అన్నమాట. ఇప్పుడు ఎవరు ఫోన్ ఆన్ చేసినా పోవాలి జగన్ అనేటువంటి సాంగ్స్ పెట్టుకొని యువత ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో యువత యాక్టివ్గా ఉంటే ఈ భవిష్యత్తు బ్రహ్మాండం జరుగుతుందమ్మా. ఈరోజు యువకులు ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పడుతూ చదివినటువంటి చదువుకి గుర్తింపు లేక పీజీ చేసి ఎంటెక్లు చేసి కూడా చివరికి వాళ్ళు కూడా ఉపాధి హామీ పనికి పోయే విధంగా ఈ యొక్క విలేజ్లో ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు వచ్చాయి మనకి. ఈరోజు ఈ గవర్నమెంట్ ఒక పరిశ్రమ ఈరోజు ఈ జగన్మోహన్ గారి గవర్నమెంట్లో. కాబట్టి రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి, ఇంకా పరిశ్రమలు తెచ్చి యువతకంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పడామని చెప్పి మేము తెలియజేస్తుంటాం. ఏదైనప్పటికీ ఈరోజు ఇంతమంది ఈరోజు ఈ టైంలో కూడా ఇక్కడికి వచ్చి మేము తెలుగుదేశం పార్టీలో చేరతాం అన్నా, మేమందరం కూడా మేమంటే ఉంటామని చెప్పి చెప్తున్నటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాం. ఈరోజు ఈ గూడూరు టౌనే కాదు, గూడూరు రోడ్డే కాదు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. పార్టీలో రోజు 100 కుటుంబాలు, 50 కుటుంబాలు, 200 కుటుంబాలు, 300 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరే కార్యక్రమం. గూడూరులో కూడా పెద్దలు కనుపూరి హరిచంద్రారెడ్డి గారు మన పార్టీలో జాయిన్ అయ్యారు. చిలకూరులో దశరథరామరెడ్డి గారు మన పార్టీలో జాయిన్ అయ్యారు. నెల్లూరులో విపిఆర్ గారు, వేమిరెడ్డి పట్టాభిరావు గారు మన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే మాంగుంట శ్రీనివాసరెడ్డి గారు మన పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడ మర్యాద లేకుండా అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ వేదిక మీద నుండి వైఎస్ఆర్సీపీ నాయకులకి చేతులెత్తి దండం పెడుతున్నా. అయ్యా మీకు ఆ పార్టీలో గౌరవం లేదు, మీరు మా తెలుగుదేశం పార్టీకి రండి, మేము మీకు గౌరవిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా పిలుపునిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై లోకేష్.